హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ కిచెన్. ఈరోజు మనం నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది నేను 15 డేస్గా స్టోర్ చేసుకున్న మీగడ. ఇది నేను పెరుగు వేసుకొని తోడేసుకున్నాను మీగడని. దీన్ని ఏం చేయాలంటే ముందుగా మనం మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, అట్లా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత వెన్న అనేది ఈ మీగడలోంచి సపరేట్ అవుతూ పైకి వస్తుంది. అదిగో అలా పైకి వచ్చిన వెన్నని మనం మెల్లిగా తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. చూసారా, అదిగోండి. అలా వచ్చిన తర్వాత ఈ మీగడ మొత్తాన్ని అలాగే గ్రైండ్ చేసుకొని వెన్నని సపరేట్ చేసుకోవాలన్నమాట. సపరేట్ చేసుకున్నది ఇట్లా మనకు వాటర్ ఉంటుంది కదండి, మిగిలిపోయిన వాటర్ అది మజ్జిగలాగా అవుతుంది. మనం పెరుగు కూడా తోడేసుకుంటాం కాబట్టి పుల్లగా మజ్జిగలా అవుతుంది అన్నమాట. చూసారా, పాలతో మీగడతో నెయ్యి ప్లస్ మనకు మజ్జిగ కూడా తయారవుతుంది. ఇలా మొత్తంగా తీసుకున్న మీగడని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. వెన్నని చూసారా, ఇప్పుడు ఆ వేడికి వెన్న అనేది మొత్తం కరిగిపోయి అందులోంచి నెయ్యి అనేది సపరేట్ అవుతూ పైకి వస్తుంది అన్నమాట. కాసేపు అలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం అది మెల్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చూస్తూ ఉండాలి. కొంచెం గిన్నె పెద్దదిగానే చూసుకోండి, ఎందుకంటే అది పొంగు వచ్చినప్పుడు కింద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా వేపర్ అవుతూ ఉంటుంది వేడికి. చూసారా, అట్లాగే కాసేపు ఆగిన తర్వాత వెన్న మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోయి అదిగోండి అలాగా బబుల్స్ లాగా పైకి వస్తుంది అన్నమాట. కాసేపు హై ఫ్లేమ్లో కాసేపు లో ఫ్లేమ్లో పెడుతూ ఉండండి. మ్యాక్సిమం ఇది మనకు 20 to 25 minutes వరకు పడుతుందండి టైము. చూస్తున్నాను, అదిగోండి అలా అవుతుంది. నాకైతే ఇక్కడ గిన్నె కొంచెం చిన్నదైంది, వెన్న క్వాంటిటీ కొంచెం ఎక్కువనే అయిపోయింది. అందువల్ల పొంగులాగా వచ్చిందనమాట. దాన్ని నేను పడకుండా ఉండడం కోసం స్పూన్తో అలా కలుపుతూ ఉన్నాను. అలా బబుల్స్ లాగా వచ్చి మ్యాక్సిమం మనకు ఒక సమ్మర్ లాగా నూనె ఆయిల్ ఎట్లా ఉంటుందో అట్లా ఆయిల్ అనేది తెలుస్తుంది పైన క్లియర్గా. అట్లా వచ్చేంత వరకు నెయ్యి అవుతుందన్నమాట. ఎక్కువసేపు ఉంచుకోవద్దని, నల్లగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మాడేలాగా చూసుకోవద్దు. కొంచెం వైట్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. మెయిన్గా మనకు ఆయిల్ లాగా కనిపించాలన్నమాట. ఆయిల్ లాగా కనిపించిందంటే నెయ్యి ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, ఇట్లా సైడ్కి వచ్చింది ఉంటుంది కదండి నెయ్యి. మనం ఈ చల్లగైన తర్వాత వేరే డబ్బాలోకి తీసుకుంటాం కదా, వేరే బాక్స్లోకి, స్టీల్ కానీ